బ్రాహ్మణ బ్రాహ్మణ విరాట్ పరివార సంస్థ ద్వారా మనము బ్రాహ్మణ బంధువులందరూ ఒక చైతన్యాన్ని పొందాలి, గాయత్రి మంత్ర జప అనుష్ఠానం చేసి మన సంకల్పాలన్నీ పూర్తి చేసుకోవాలి అనే దృష్టితో ఈ ధర్మాచార్య దర్శన యాత్ర అనే ఓ కార్యక్రమం ఆరంభం చేయబడింది. ఇందులో గాయత్రి మంత్ర జప అనుష్ఠానం చేయాలి అనేది ఒక సంకల్పం. బ్రాహ్మణులందరూ, బ్రాహ్మణ స్త్రీలు అందరూ కూడా లలిత సహస్రనామ స్తోత్రాన్ని 108 సార్లు జపించాలి అనేది ఒక ఉద్దేశం. 10,000 సార్లు ఈ యాత్ర సాఫల్యంగా మనలో ధర్మ నిష్ఠ పెరగడం లక్ష్యంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం కాబట్టి ఇందులో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. దానికి ఈ క్రింది సంకల్పం అందరికీ సమానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము ఈ కార్యక్రమానికే కాకుండా ఇకపైన కొన్ని రోజులు మనందరిలో సంఘటన పెరగడానికి ఏ వ్రతం చేసినా, ఏ అనుష్ఠానం చేసినా, లేదా ఏదైనా షష్ఠి పూర్తి ఉత్సవాదులు చేసుకున్నా, ప్రాయశ్చిత్తంగా చేసుకునేటువంటి ఏ జపతపాలు కానీ హోమ క్రియలు కానీ చేసినా ఇదే సంకల్పాన్ని అందరం చేద్దాం. వ్యక్తిగతంగా మన నామ గోత్రాదులను పఠిద్దాం. మనకు కావలసినటువంటి ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాలని పొందుదాం. మనకు కావలసినటువంటి అనేకములైనటువంటి వ్యక్తిగతమైన కోరికల్ని కూడా మనం పొందవచ్చు. కానీ మనందరికీ ముఖ్యమైనటువంటి సంకల్పం ఈ సంకల్పంగా చేయడం జరిగింది. ప్రస్తుతం మనము సమాజంలో విషమ వాతావరణంలో ఉన్నాం. సమవాతావరణం లేదు. మనలో సమత్వము సిద్ధించాలి, ఏకత్వం సిద్ధించాలి, వైషమ్యాలు ఉండకూడదు, ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం అనేది ఉండకూడదు. అందరము కలిసి సమాజ కళ్యాణం కోసం ఏ పనినైనా చేస్తున్నాం అనే భావన మనకందరికీ ఉండాలి. కాయికంగా, వాచికంగా, మానసికంగా జన్మాంతరంలో కానీ ఈ జన్మలో కానీ చేసిన దురితాలు, పాపాలు, దోషాలు ఎలాగూ పోవాలి. తాత్కాలికంగా, సార్వకాలికంగా కూడా మనకు అవసరమైనటువంటి మనోరథాలన్నీ కూడా నెరవేరాలి. ధర్మ అర్థ కామ మోక్షాలు, జ్ఞాన విజ్ఞాన వివేక వైరాగ్యాలు మనందరికీ చాలా అవసరం. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. బ్రాహ్మణ సోదరాణం సర్వేషాం కృతే హార్దా విజ్ఞప్తి. ధర్మాచార్య దర్శనయాత్రాయాం వయం సర్వగ్రామ నగర వీధి గృహ బ్రాహ్మణ కుటుంబజనానాం సర్వేషాం విజ్ఞప్తి. వయం సర్వేపి గాయత్రీ మంత్ర జప అనుష్ఠానం కుర్మః. పూర్వం నిశ్చితం
విషయం ఇమం పునః ప్రతిపాదయామి. ఏకైకः 10,000 గాయత్రీ జపం కుర్యాత్. తత్ర ప్రతిదినం 10,000 గాయత్రీ మంత్ర జప అంగత్వేన యథాశక్తి అధిక జప ద్వారా శీఘ్రం అస్మాకం జపసంఖ్యాపూరణం కుర్మః. ఏతదర్థం అత్ర సంకల్పः క్రియతే. ఏవమేవ మాతృమూర్తీనాం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం 800 కరణీయం ఇతి అపి సంకల్పः. అతః వయం సర్వేపి మాతరः 800 లలితా సహస్రనామ పారాయణ అంగత్వేన యథాశక్తి 15 ప్రతిదినం కృత్వా శీఘ్రం స్వ 800 జప సంకల్పం పూరయంతు. బ్రాహ్మణ సోదరులకు, బ్రాహ్మణీ మతల్లులకు హార్ద ధన్యవాదాంజలి పూర్వకంగా విజ్ఞప్తి. మనం ధర్మాచార్య దర్శన యాత్ర సందర్భంగా గాయత్రీ జపానుష్ఠానం చేయడానికి మాతృమూర్తులు అందరూ లలితా సహస్రనామ స్తోత్ర జపాన్ని చేయడానికి సంకల్పం చేశాం. బ్రాహ్మణ విరాట్ పరివార సంస్థ ద్వారా మనము బ్రాహ్మణ బంధువులందరూ ఒక చైతన్యాన్ని పొందాలి, గాయత్రీ మంత్రజప అనుష్ఠానం చేసి మన సంకల్పాలన్నీ పూర్తి చేసుకోవాలి అనే దృష్టితో ఈ ధర్మాచార్య దర్శన యాత్ర అనే ఓ కార్యక్రమం ఆరంభం చేయబడింది. ఇందులో గాయత్రీ మంత్ర జప అనుష్ఠానం చేయాలి అనేది ఒక సంకల్పం. బ్రాహ్మణులందరూ, బ్రాహ్మణ స్త్రీలు అందరూ కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని 108 సార్లు జపించాలి అనేది ఒక ఉద్దేశం. 10,000 సార్లు ఈ యాత్ర సాఫల్యంగా మనలో ధర్మ నిష్ఠ పెరగడం లక్ష్యంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇందులో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. దానికి ఈ క్రింది సంకల్పం అందరికీ సమానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము ఈ కార్యక్రమానికే కాకుండా ఇకపైన కొన్ని రోజులు మనందరిలో సంఘటన పెరగడానికి ఏ వ్రతం చేసినా, ఏ అనుష్ఠానం చేసినా, లేదా ఏదైనా షష్ఠిపూర్తి ఉత్సవాదులు చేసుకున్నా, ప్రాయశ్చిత్తంగా చేసుకునేటువంటి ఏ జపతపాలు కానీ హోమ క్రియలు కానీ చేసినా ఇదే సంకల్పాన్ని అందరం చేద్దాం. వ్యక్తిగతంగా మన నామ గోత్రాదులను పఠిద్దాం. మనకు కావలసినటువంటి ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాలని పొందుదాం. మనకు కావలసినటువంటి అనేకములైనటువంటి వ్యక్తిగతమైన కోరికల్ని కూడా మనం పొందవచ్చు. కానీ మనందరికీ ముఖ్యమైనటువంటి సంకల్పం ఈ సంకల్పంగా చేయడం జరిగింది. ప్రస్తుతం మనము సమాజంలో
విషమ వాతావరణంలో ఉన్నాం. సమవాతావరణం లేదు. మనలో సమత్వం సిద్ధించాలి, ఏకత్వం సిద్ధించాలి, వైషమ్యాలు ఉండకూడదు, ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం అనేది ఉండకూడదు. అందరము కలిసి సమాజ కళ్యాణం కోసం ఏ పనినైనా చేస్తున్నాం అనే భావన మనకందరికీ ఉండాలి. కాయికంగా, వాచికంగా, మానసికంగా జన్మాంతరంలో కానీ ఈ జన్మలో కానీ చేసిన దురితాలు, పాపాలు, దోషాలు ఎలాగూ పోవాలి. తాత్కాలికంగా, సార్వకాలికంగా కూడా మనకు అవసరమైనటువంటి మనోరథాలన్నీ కూడా నెరవేరాలి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, జ్ఞాన, విజ్ఞాన, వివేక, వైరాగ్యాలు మనందరికీ చాలా అవసరం.